चमक चमक चाम चुटको चुटको चांस दొరికే రోయ్యా छनक छनक चाम पटको पटको चंपे तरवले गैया होయ్యా रे होయ్యా होయ్యా होय वయ్యారం సయ్యందయ్యా होయ్యా रे होయ్యా होయ్యా होय होయ్యా रे హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బంగారు అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు బామలు సత్య బామలు పవర్డ్ బై విజయలక్ష్మి డీర్ బ్రాండ్ మినపగుళ్ళు క్వాలిటీలో క్వాంటిటీలో నెంబర్ 1. ఈ రోజు మన బామలు సత్య బామలు వచ్చేసింది మన సూర్యాపేట. మన షోకి ఈరోజు గెస్ట్ గా వచ్చారు ఐరేంద్రి. ఒకసారి హాయ్ చెప్పండి. సో ఇక్కడికి వచ్చి కూర్చున్న వాళ్ళే కాదు, టీవీ ముందు కూర్చున్న మీరు కూడా గిఫ్ట్లు గెలుచుకోవచ్చు. ఆల్రెడీ చాలా మంది గిఫ్ట్లు గెలిచేసుకుంటున్నారండి. మరి మీరు ఎవరైనా ఇంకా గిఫ్ట్లు గెలుచుకోలేదు అంటే ఇమ్మీడియట్ గా ఎపిసోడ్ మొత్తం చూడండి. వెరీ సింపుల్ గా 2 క్వశ్చన్లు అడుగుతాం. ఎపిసోడ్ పూర్తయ్యేలాగా 2 క్వశ్చన్లకి రైట్ ఆప్షన్ ని మేము ఇచ్చిన వాట్సాప్ నెంబర్ కి పంపించండి. గిఫ్ట్లని మీ సొంతం చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం మన ఫస్ట్ రౌండ్. హల్మితి హబీబో హల్మితి హబీబో ఆడబోయే బామలు సత్య బామలు. వెల్కమ్. ఓకే, ఫస్ట్ రౌండ్ లో తట్టలు తట్టలు బుట్టలు బుట్టలు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి మా వాళ్ళు రెడీగా ఉన్నారు. హలో అండి, మీ పేరేంటి? శ్రావ్యశ్రీ. శ్రావ్యశ్రీ. ఎందుకు శ్రీ? ముందు కొంతమంది వెనక ముందు కొంతమంది పెట్టుకుంటారు. శ్రీ అంటే లక్ష్మీదేవి. అచ్చచ్చా, లక్ష్మీదేవి. డబ్బులు రావాలి. కూతురు అంటే లక్ష్మీదేవి. సో పేరెంట్స్ పెడతారు కదా నేమ్. సో కూతురు అంటేనే లక్ష్మీదేవి. స్త్రీ యాడ్ చేస్తే ఇంకో లక్ష్మీదేవి. ఇద్దరు లక్ష్మీదేవి. లక్ష్మీదేవి స్క్వేర్. లాస్ట్ లో ఏం చెప్పారు విన్నావా? బాగా సంపాదించి హస్బెండ్ కి ఇవ్వాలంట. కూతురేమో తల్లిగారి వాళ్ళకి లక్ష్మీదేవి. స్త్రీ యాడ్ చేసి హస్బెండ్ కి ఇచ్చేస్తారు. అచ్చా, స్త్రీ యాడ్ చేస్తే హస్బెండ్ కి లక్ష్మీదేవి. మరో లడ్డు కావాలా? ఏం చేస్తాడు బావ లక్కీ బాయ్? సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్ ఉద్యోగం. ఓకే, సాఫ్ట్ గా ఉంటాడు ఇంట్లో. ఉండాలి, లేదంటే కష్టం కదా. అంతే. భార్యనందరూ హార్డ్వేర్, భర్తలు సాఫ్ట్వేర్ గానే ఉండాలి. సో ఎప్పుడైనా మీకు కోపం వస్తే ఏం జరుగుద్ది ఇంట్లో? చాలా కోపం వచ్చింది, ఏం జరగదు, కామ్గా ఉంటాం. సాఫ్ట్వేర్ కాబట్టి ఇంట్లో సాఫ్ట్ గా సాగిపోద్దా? ఓకే బేబీ, నువ్వు ఎలా అంటే అలా. అంటే ఆయన కోపం వస్తే కామ్గా ఉంటాడు, మీకు కోపం వచ్చినా కామ్గా ఉంటారా? ఆయన సాఫ్ట్వేర్ కదా. మాటకు ముందు ఒకసారి వెనకాల సాఫ్ట్వేర్ అత్తనే ఉంది. లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా మంది? అరేంజేనా? ఏ అవసరం పడలేదు. అది పెళ్ళైన తర్వాత ప్రేమ. ఫస్ట్ హనీమూన్ ఎక్కడ? డైరెక్ట్ స్టేట్స్ కి వెళ్ళిపోయాం అన్నమాట. స్టేట్స్ లో అయితే చల్లగా ఉంటది, అసలు ఎండే ఉండదు, గోల. చాలే ఆపు, పెద్ద పొలికలు నువ్వు. చలో మరి మొదలు పెడదాం మన రచ్చ. పనిష్మెంట్ ఉంటుంది సరిగ్గా చెప్పకపోతే. ఓకే, ఏంటా పనిష్మెంట్? సస్పెన్స్ చెప్తాను నేను తర్వాత. సరే, జాగ్రత్తగా ఉండండి. ముక్కలుగా ముక్కలైన మంచి మామిడికాయ మూత తీసి ముక్కల్ని మూకుళ్ళో వేసినందుకు అమ్మ కొట్టింది లెంపకాయ. ముక్కలు కాదు, ఇప్పుడు మీరు చెప్పేది ఆవిడ ముక్కలుగానే చెప్తుంది. ముక్కలైన మంచి మామిడికాయ మూతేసి సరిపోయింది ఈ రోజు ఇదైనట్టే. మీరు ఒకసారి చెప్పండి, నేను చెప్తాను. నేను చెప్పానా? ఇప్పుడు చెప్పు. ముక్కలుగా చేసిన మంచి మామిడికాయ మూతేసి ముక్కుల్లో వేసినందుకు అమ్మ ఇచ్చింది లెంపకాయ. ముక్కలైన మంచి మామిడికాయ మూతేసి మూకుళ్ళలో వేసినందుకు అమ్మ ఇచ్చింది లెంపకాయ. ముక్కలైన మంచి మామిడికాయ మూతేసి మూకుళ్ళలో వేసినందుకు ఇచ్చింది అమ్మ లెంపకాయ. సూపర్, గట్టిగా చెప్పట్లు. హలో అండి, మీ పేరేంటి? యమునా అండి. యమునా నది తీరానా. తర్వాత ఏంటి మరి? ఇదేదో అన్నావు. నేను యమునా అంటే యమునా ఏదో చేసుకుంటున్నా. ఏదో పావుతుందేమో నా దగ్గరికి, నాకు భయం వేసింది. యమునా గారు ఏం చేస్తారు బావగారు? పాపం కానిస్టేబుల్, పోలీస్. ఇది ముందే చెప్పొచ్చు కదమ్మా, చెప్పనే లేదే. యమునా గారు అంటే నాకు చాలా రెస్పెక్ట్. ఐ లవ్ మై సిస్టర్, ఐ లవ్ మై బావా ఆల్సో. ఏంటండి మహానటన? ఓవర్గా లేదు. సరే, జాగ్రత్తగా విను.
మళ్ళీ మళ్ళీ చెప్పాను నేను అసలే మన బావ కానిస్టేబుల్. ఓకే, ఆలు లేదు సూలు లేదు కొడుకు పేరు కోట్లింగం, కొడుక కోటేశ కోటికెళ్ళి కొవ్వొత్తులు దమ్మంటే కోనేరులో జారిపడ్డాడు సోమలింగం. చాలా పెద్ద కాదా లాస్ట్ లైన్స్ మీరు యాడ్ చేశారు కదా. మళ్ళీ చెప్పనా? చెప్పండి. ఆలు లేదు సూలు లేదు కొడుకు పేరు కోట్లింగం, ఆలు లేదు సూలు లేదు ఆ. కొడుకు పేరు సోమలింగం, కోట్లింగం, కోటిలింగం, ఆ. కోటికెళ్ళి కొడుక కోటేశ కొడక కోటేశ కోటికెళ్ళి కొవ్వొత్తులు దమ్మంటే కోటికెళ్ళి కొవ్వొత్తులు తెమ్మంటే కోనేరులో జారిపడ్డాడు సోమలింగం. కోనేరులో జారిపడ్డాడు సోమలింగం. మొత్తం చెప్పాడు తిరిగి. చూపేంట్రా. ఆలు లేదు సూలు లేదు ఆ. కొడుకు పేరు సోమలింగం, కోట్లింగం. కోటిలింగం. అమ్మా ఇది మన పాత సామెత కదా, ఆలు లేదు కొడుపెట్టి సోమలింగం. ఇది కాదు. ఎంత బావ కానిస్టేబుల్ అయితే మాత్రం లింగాలను మార్చేస్తావా? ఆలు లేదు సూలు లేదు కొడుకు పేరు కోటిలింగం, ఆ. కోటికెళ్ళి కొడుకా కోటేశ. కొడక కోటేశ. ఆగు, ఇక్కడ చెప్పుద్ది మొత్తం మొదటి నుంచి చెప్పు. ఆలు లేదు సోలు లేదు కొడుకు పేరు కోటిలింగం, కొడుకా కోటేశ కోటికెళ్ళి కోటికెళ్ళి కొబ్బద్దలు తీసుకురమ్మంటే ఆ. కోనేట్లో జారిపడ్డాడు సోమలింగం. అబ్బా, అబ్బా, అబ్బా. పాప చాలా ఇంటెలిజెన్స్. ఇలా కాదు గానీ పనిష్మెంట్ ఇవ్వాల్సిందే. పోలీస్ కానిస్టేబుల్ భార్య అయితే మాత్రం పనిష్మెంట్ ఇవ్వవా ఏంటి? ఆ సరే, ఈరోజు మన థీమ్ ఏంటి అంటే అత్త కోడళ్ళు. ఓకే, నువ్వు కోడల అత్త? కోడలు. కోడలు, నువ్వు అత్త. వామ్మో, మా అత్త నన్ను తిట్టుకునేటట్టున్నది. ఐరేంద్రి ది అత్త, యమున ది కోడల్. రెడీ, యాక్షన్. వస్తే కోడలా ఎక్కడున్నావు? చెప్పండి అత్త. అబ్బో, చాలా మంచి కోడలు. చెప్పండి అత్తయ్య. ఆ లేదు లేదు, మనం కూడా రెబలే. ఓకే, ఆ. ఏంటి చెప్పత్తయ్యా? ఏం చెప్పతే ఏంటి? మీ అమ్మ నాన్న నీకు మేనర్స్ నేర్పించలేదా? చాలా శాఖలు ఉన్నాయా? నాకు సంస్కారాలు నేర్పించారు, నీకు లేవా? అడిగా. నాకు సంస్కారాలు నేర్పించారు, మీకు లేవా? ఎంత మాట. అత్తని నన్ను పట్టుకొని అన్ని మాటలంటావా? నా కొడుకు రాని నేను చెప్తా. నా కొడుకు రాని నీకు పని చెప్తాను. ఆ వస్తే ఏం చేస్తాడేటి? వస్తే ఏం చేస్తాడేంటి? నీ కొడుకుని ఎప్పుడో చెంగులో కట్టేస్తా. అమ్మా రాని నా కొడుకుని చెప్తా. చెంగులో ఉన్నాడు బావ. కరెక్టేంటి అలా? నీ కొడుకుని చదివించి ఉద్యోగం చెప్పించి నిన్ను పెళ్లి అది వాళ్ళ నాన్న చేశాడు కదా, నేను ఎక్కడ చేశాను? అయ్యి వెనకాల నువ్వు కూడా భోజనం పెట్టావు కదేటి? భోజనం అన్ని చేస్తే చేసేసింది అంతే. చెంగులు కట్టుకుంటావా? నీ కొడుకుకి సారీ. ఓకే, గట్టిగా చెప్పట్లు. మీ పేరేంటండి? ధనలక్ష్మి. సంస్కారానికి మరో పేరు ధనలక్ష్మి. అలా ఉన్నారు మీరు. కాదు, భోంచేస్తారా గాలి పీలుస్తారా? రెండు. కొంచెం భోంచేయండి బాబు, గట్టిగా గాలి వేస్తే ఎక్కడ పడిపోతారో అని. ఏం చేస్తారు సారు? డెంటిస్ట్. డెంటిస్ట్. సార్ పేరేంటి? దినేష్. దినేష్. లవ్ అరేంజ్డా? అరేంజ్డ్. అరేంజ్డ్. ఎందుకు డాక్టర్ పెళ్లి చేసుకున్నారు? మీరు కూడా డాక్టర్ ఏంటి కొంపదీసి? లేదు, మా నాన్నగారు అనుకున్నారు డాక్టర్ని చేయాలి అని. అచ్చా, కూతుర్ని డాక్టర్ చదివించలేకపోయినా కనీసం అల్లుడైనా కనీసం అల్లుండైనా అలా తెచ్చుకుందా అని వెంటబడి మరి అల్లుండి తెచ్చుకున్నారు డాక్టర్ని. వావ్. ఆయన ప్రొఫైల్ లో ఒకటే రాస్తుంటారు, అబ్బాయి డాక్టర్ అయితే చాలు. అది అది. 2 సార్లు చూసారు నన్ను సార్ పెళ్లి చూపుల్లోనే. 2 సార్లు? ఏది మళ్ళీ తీసుకురండి అమ్మాయి. మళ్ళీ తీసుకురండి. కరెంట్ పోయిందా కొంపదీసి? నా టీత్ ఎలా ఉన్నాయో చూద్దాం. అసలు మొత్తాన్ని పళ్ళు చూసి చేసుకున్నారు. అయ్యయ్యో. తర్వాత క్లిప్పులు కూడా వేసారండి. ఆలు లేదు సూలు లేదు కొడుకు పేరు కోట్లింగం, కొడుక కోటేశ కోటికెళ్ళి కొవ్వొత్తులు తెమ్మంటే కోనేరులో జారిపోయాడు సోమలింగం. ఆలు లేదు సూలు లేదు కొడుకు పేరు కోటిలింగం, కొడుక కోటేశ కోటికెళ్ళి కొవ్వొత్తులు తీయమంటే జారిపడ్డాడు కోటిలింగం. ఎక్కడ? సోమలింగం. ఎక్కడ? కోనేట్లో. మరి అది చెప్పు. కోనేట్లో మళ్ళీ మొదటి నుంచి. నాకు ఈ టార్చర్ ఏంటి? ఆలు లేదు సూలు లేదు కొడుకు పేరు కోటిలింగం, కొడుక కోటేశ కోటికెళ్ళి కొవ్వొత్తులు తెమ్మంటే కోనేట్లో జారిపడ్డాడు సోమలింగం. సూపర్. ఇదే హుషారుతో మొదలు పెడదాం మనందరికి చాలా ఇష్టమైన రౌండ్. ఓ శివంగి. ఓ శివంగి, సెట్ అప్ ప్లీజ్. ఆల్రెడీ ఈ రోజు మన ఓ శివంగిలో మనం ఆడే గేమ్ పేరు ఆశ దోశ అదృష్టం.
సాధారణంగా అదృష్టం అనేది ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు. అది వచ్చినప్పుడే మనం క్యాచ్ చేసేయాలన్నమాట. అంటారు కదా, తలుపు తట్టినప్పుడే పట్టేసుకోవాలని. తలుపు తెరవలేదంటే వెళ్ళదన్నమాట. ఈ రోజు కూడా అదృష్టం అలాగే ఉంటుంది. సో దాంట్లో పడితే ఎన్ని బాల్స్ పడితే అంత పాయింట్స్ వస్తాయి అనమాట. ఓకే, ఉమారాణి గారు మీకు 20 బాల్స్ ఇస్తాం, 30 సెకండ్స్. ఆశ దోశ అదృష్టం గేమ్ లో ముందుగా ఉమారాణి గారు రెడీ, 3, 2, 1 గో. ఫాస్ట్ గా వచ్చేస్తున్నాయి. అయ్యో అక్కడ దాకా వెళ్ళిపోతుంది. అదృష్టం వచ్చింది. అరే రే అయిపోయాయి. వావ్, సూపర్, అయిపోయాయి. డన్. ఓకే, ఆ 1, ఆ 2, ఆ 3, ఆ 4, 5 పాయింట్లు గెలుచుకున్నారు ఉమారాణి గారు. ఓ శివంగిలో ఈ రోజు మనం ఆడుతున్నాం ఆశ దోశ అదృష్టం. రెండమ్మా రండి, పరీక్షించుకోండి. కళావతి గారు వచ్చారు నెక్స్ట్ పరీక్షించుకోవడానికి. సో రెడీ, 3, 2, 1 స్టార్ట్. పడపడ వేసేయండి, చూద్దాం మన అదృష్టం కొద్ది. ఒకటి ఇటే వెళ్ళిపోయింది, వెనక్కి వెళ్ళిపోతుంది అదృష్టం. వచ్చింది, బోడి కొట్టారు కళావతి గారు. పక్కకి వెళ్ళిపోయింది. అయ్యో, కమాన్ కళావతి, ఇక్కడి నుంచి వెయ్యాలి. సూపర్, పడింది ఒకటి. రెండమ్మా రండి, అదృష్టాన్ని పరీక్షించుకోండి. మన ఆశ దోశ అదృష్టంలో. ఓకే, సూపర్. 1, 2, 3, 4, 5. సేమ్ ఉమాదేవి గారికి కళావతి గారికి 5 గట్టిగా చెప్పట్లు. ఇప్పటి వరకు ఉమాదేవి అండ్ కళావతి గారు 5 పాయింట్లు సాధించారు. స్వాతి గారు మనం 5 దాటాలి. ఎలా ఉందో మన అదృష్టం ఏంటో వేసేయండి. పైనుంచి వేయాలి, కింద నుంచి చేయకూడదు. అది పడినా పడపోయినా వేయండి, అదే పడుద్ది. నా చేయి పట్టుకుని ఉంటది ఏంటి ఇప్పుడు. 20 బాల్కి 4, 5, 6. పడింది. ఎడం వైపుకి వెళ్ళింది. ఏంటి తర్వాత అయితే అదే వస్తాయి. పుష్ చేయండి వాటిని. అలా మొత్తం పుష్ చేయద్దు, పైన పుష్ చేయాలి అంతే. పక్కింటికి వెళ్తుందండి. 2, లాస్ట్ 5 బాల్స్. 3, 4. సూపర్, వేసేయండి ఇంకోటి. అరే 1, 2, 3, 4, 5, 6, 7. 7 పాయింట్స్. సూపర్, మీ అదృష్టం బాగుంది. చాలా మంది డబ్బులు అవసరం అయినప్పుడు సో ఎవరిని అడగాలో తెలియక వాళ్ళ దగ్గర ఉన్న బంగారాన్ని ఉపయోగించుకొని అవసరాలు తీర్చుకోవాలి అనుకుంటారు. ఎందుకంటే వేరే వాళ్ళని అడిగితే వాళ్ళు లేదంటారు, ఉందంటారు, ఇవన్నీ ఎందుకు అని. సో అలాంటప్పుడు వాళ్ళు ఆలోచించేది ఒకటి, బంగారం తాకట్టు పెట్టుకోవాలా లేదా బంగారాన్ని అమ్మేసుకొని అవసరం తీర్చుకోవాలా అనేది. సో డెసిషన్ మీద ఏదైనా వాల్యూ గోల్డ్ మీకు సపోర్ట్ గా ఉంటుంది. ఒకవేళ మీరు తాకట్టు పెట్టుకున్నారనుకోండి, మళ్ళీ బంగారాన్ని విడిపించేటప్పుడు వడ్డీ భారం పెరుగుతుంది. కొన్ని సందర్భాల్లో బంగారం తాకట్టు పెట్టుకుని అవసరాలు తీర్చుకునే కంటే అమ్ముకొని అవసరాలు తీర్చుకోవడమే చాలా మంచిది. అండ్ ప్రజెంట్ సిచ్యువేషన్ లో ది బెస్ట్ రేట్ వాల్యూ గోల్డ్ తోనే సాధ్యం. ద మోస్ట్ ట్రస్టెడ్ గోల్డ్ బయింగ్ కంపెనీ అక్రాస్ హైదరాబాద్ నౌ కమింగ్ టు ఆంధ్రప్రదేశ్. వాల్యూ గోల్డ్, సెల్ గోల్డ్ బేఫికర్. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. మనమే తన కుటుంబం అనుకొని తన మనసులో మాటని మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు ప్రసన్న గారు. సో ఇది మీ ఫ్యామిలీ, మన జెమినీ కుటుంబం. ఓకే, సో అటు తిరగండి, కూల్ గా ఏం జరిగిందో చెప్పండి మా. నా పేరు ఆకారపు లక్ష్మీ ప్రసన్న అండి. నేను డిగ్రీ కంప్లీట్ చేశాక లవ్ మ్యారేజ్ చేసుకుందామని మా డాడీతో మాట్లాడాము ఇంటికెళ్ళి. మా పేరెంట్స్ ఎవరు ఒప్పుకోలేరు. అబ్బాయి సైడ్ వాళ్ళంతా ఓకే అన్నారు. కానీ మా నాన్నగారు వద్దు, మన దాంట్లో ఎవరు ఇలా చేయలేదు, నువ్వు కూడా చేయకమ్మా అనేసి చెప్పిర్రు. అయినా కూడా మా డాడీ వాళ్ళ మాట వినకుండా తననే పెళ్లి చేసుకోవాలని ఇంట్లో నుంచి వచ్చేసాను. మా ఆయన తాళి కట్టాక తెలిసింది మా డాడీకి యాక్సిడెంట్ అయింది అని. హైదరాబాద్ హాస్పిటల్ ఉస్మానియాకి రమ్మని చెప్తే మా సారు మా అత్తగారు వాళ్ళు తీసుకొని వెళ్ళారు. మా నాన్న 3 days కోమాలో ఉండి చనిపోయాడు. మా
మా డాడీకి నేను ఒక్కదాన్నే కూతుర్ని. అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెలు ఎవరూ లేరు. నువ్వేం భయపడకమ్మా, ఇప్పుడు నాన్న లేరు కదా, నువ్వు మీ మమ్మీని చూసుకోవాలి కదా, ఇంటికి వచ్చాయని మా పెదనాన్న అన్నయ్యలు మామయ్యలు అందరూ కలిసి నన్ను ఇంటికి తీసుకెళ్లారు. తీసుకెళ్ళాక మా నాన్న కర్మకాండాలు దగ్గరుండి నాతో చేయించారు. మా అత్తగారు వాళ్ళని పిలిపించి మీరు మీ అమ్మాయిని తీసుకెళ్తారా అని అంటే ఓకే అని అంటే, మరి ఆమె తల్లిని కూడా మీరు సాదాలి చూసుకోవాలి అని చెప్పి మాట్లాడారు. మాట్లాడితే దానికి మా అత్తయ్య వాళ్ళు కూడా సరే అబ్బాయిని అక్కడికే పంపిస్తామని చెప్పి వచ్చేసినాం. మేము వచ్చేసినాక మా అమ్మ మాతో 3 months కూడా లేదండి. మా అమ్మ కూడా కిరోసిన్ పోసుకొని చనిపోయారు. ఎందుకు అమ్మ సూసైడ్ చేసుకున్నారు అంటే నాన్నగారిని మర్చిపోలేక? నాన్నగారు బాగా చూసుకునేవారు అమ్మని, ఆమె ఆయన లేకుండా ఉండలేకపోయింది. ఇప్పుడు మీ ఫ్యామిలీ ఎలా ఉంది? మీ హస్బెండ్ ఎలా చూసుకుంటున్నారు మిమ్మల్ని? అంతా బానే ఉందా? మా హస్బెండ్ వాళ్ళు మంచిగానే ఉన్నారు, కానీ అసలు నేను తప్పు చేసా. వాళ్ళు చెప్పిన మాట వినకుండా వాళ్ళని నేనే దూరం చేసుకున్నా. సో మీ మనసులో ఆ రిగ్రెట్ ఉండిపోయింది, ఆ రోజు నేను అలా చేసి ఉండకుంటే నాన్న బతికేవాడు అని. అమ్మా నాన్నని మీ లైఫ్లో మిస్ అయ్యారు, కానీ మంచి అత్తగారు దొరికారు, మంచి హస్బెండ్ దొరికారు. అండ్ ఏది చెప్పినా అర్థం చేసుకునే అత్తగారు ఉన్నారు అంటే నిజంగా అది గ్రేట్. బట్ ఇప్పుడు మీరు ఆలోచించాల్సింది మీ ఫ్యామిలీ గురించి. సో హస్బెండే మీకు అన్నీ ఇప్పుడు, అండ్ మీ అత్తగారే మీ అమ్మగారు అన్నట్టు, మీ మామగారే మీ నాన్నగారు అన్నట్టు మీరు ఉండాలి హ్యాపీగా. పిల్లలు ఉన్నారా? 2 బాబులు సార్ నాకు. ఓకే, నీ బాబుల కోసం, నీ భర్త కోసం, నీ అత్తమామల కోసం నువ్వు ఆలోచించి స్ట్రాంగ్గా ఉండాలి. అండ్ పిల్లల్ని జాగ్రత్తగా చూసి వాళ్ళకి ఏ లోటు లేకుండా చూసుకోవాలి. వాళ్ళ కోసమే నేనున్నా సార్. నా పిల్లలకి తాతయ్య అమ్మమ్మ లేరు, మేము పండగల కోసం వెళ్ళడానికి లేదు అని అది నాకు చాలా బాధ అనిపిస్తుంది సార్. ఎవరింటికి వెళ్ళాలన్నా అమ్మమ్మ తాతయ్య ఉన్నంత ఎవరు చూసుకోలేరు కదా. అంతే, మనం ఒకటి ఆలోచిస్తే దేవుడు మరొకటి ఆలోచిస్తాడు. ఎప్పుడు ఏం జరుగుతుందో మనం చెప్పలేం. సో నువ్వు ఇది నీ ఫ్యామిలీ అనుకొని, అమ్మగారి ఇల్లు అనుకొని వచ్చావు, నేనే మీ అన్నయ్య అనుకో, సరేనమ్మా? సో ఇక్కడికి వచ్చినందుకు హ్యాపీగా ఉండు, 2 పిల్లలతో జాగ్రత్తగా ఉండు. సో మీ అన్నయ్య నీకు గిఫ్ట్ ఇచ్చాడు అనుకొని చూసుకోవాలి. తీసుకున్నాను. నిజంగా లైఫ్లో పేరెంట్స్ ఉంటే కోట్లు లేకపోయినా హ్యాపీగా బతికేయచ్చు. వాళ్ళ వెనకాల ఉన్నారు అనే ఒక ధీమా చాలు మనం హ్యాపీగా ఉండడానికి. సో అందుకే పేరెంట్స్ ఉన్న వాళ్ళు నిజంగా అదృష్టవంతులు. సో మీ అదృష్టం మీ అమ్మా నాన్నలే, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మీదే. ఇది ఈరోజు సూర్యాపేటలో మన బాములు సత్యభామలు. మరో ఎపిసోడ్తో మరో ప్లేస్లో మళ్ళీ కలుద్దాం. మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. సో నెక్స్ట్ బాములు సత్యభామలులో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.